కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్ సైరన్ మోగించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సర్కార్ మాట మార్చింది. కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్ సైరన్ మోగించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సర్కార్ మాట మార్చింది. కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమేనన్నారు కేసీఆర్. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డువడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఇట్లా చేస్తుందని మండిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు మరోసారి పాల్పడింది. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అధినేత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రేపు అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా పార్టీ కార్యకర్తలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఎందుకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కి ఏదైతే 500 బోనస్ ఇస్తామని చెప్పారో దాన్ని మాట మార్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే గతంలో 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమే, దగా చేయడమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డుబాటునే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఓటు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే మాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయమంచనకు కూడుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు కనుక చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కుగా చేసేవాళ్ళని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, అందుకు కారణంగానే రైతాంగ హక్కుల హామీలను సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది అని మరోసారి కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతు పక్షాన్ని నిలబడి కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోసపుచ్చుకుంటున్నటువంటి ఆ సంఘటన చూస్తున్నామని ఈ సందర్భంగా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల కాడికి వెళ్లి బీఆర్ఎస్ లో రైతాంగానికి అండగా ఉండాలని సందర్భంగా రైతాంగానికి బీఆర్ఎస్ లో పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మరోసారి కూడా ప్రోత్సహించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలుగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రైతు రుణమాఫీ మేము ఎన్నికల్లో గెలిచినాక నెక్స్ట్ డేనే ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ లేదు. అంతేకాకుండా కరెంటు సైతం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు దాన్ని
ఇష్టమొచ్చంగా కరెంట్ ఇవ్వడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర అప్పుల ఊబిలో కూలిపోయారు. ఇప్పుడు వరి కోతలు కోసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రైతు బంధు రాక ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఏదైతే బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పి ఒక రైతు డిక్లరేషన్ లో చెప్పి వాళ్ళ బోనస్ మాట మర్చి మరి సన్నవడ్లు వేసేవారికి రైతు బోనస్ క్వింటాల్ 500 బోనస్ ఇస్తామనడం మరోసారి కూడా ఇది రైతులను వంచడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రైతాంగానికి అండగా ఉండడమే కాదు, వారి పట్ల మేము పోరాడతాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి వారిని రైతాంగాన్ని మోసం చేస్తూ ఖచ్చితంగా హక్కులు సాధించే దిశగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా రైతాంగానికి అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవాళ కొనుమని బతిలాడుతున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. గత 7.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఆ రైతుకు భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వల్ల రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వడ్ల కొనుగోలు లేదు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రైతాంగానికి మరోసారి కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తప్పదు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ అధినేత వారికి అండగా ఉండేందుకు రేపటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతాంగం పట్ల అండగా ఉండి వారికి మద్దతుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలి, వారికి నిలదీయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా బోనస్ సాధించేంత వరకు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్ల కళ్ళాల్లోనే వడ్లన్నీ ఉన్నాయి. ధాన్యం అంతా తడిసి మొలకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అకాల వర్షాలకు ఎన్నో ఎకరాల్లో ఇవాళ పంట నష్టపోయింది. వారికి కూడా కనీస భరోసానిచ్చే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం కూడా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా రేపటి నుంచే అన్ని నియోజకవర్గాల వారీగా ఈ రైతు నిరసన కార్యక్రమాలు అయితే ఉండనున్నాయి. రైట్ లివిల్